హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు దొండకాయ కూర చూపించబోతున్నాను. మనకి పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్స్లో క్యాటరింగ్ వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, ఆ స్టైల్లో చూపించబోతున్నాను. చాలా మంది దొండకాయ తినడానికి ఇష్టపడరు, కానీ ఫంక్షన్స్కి వెళ్తే మాత్రం తింటూ ఉంటారు. ఎందుకంటే ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇంట్లో తినని వాళ్ళు ఫంక్షన్స్లో ఎందుకు తింటారంటే వాళ్ళు ప్రిపేర్ చేసే కారం కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. టేస్ట్ బాగుంటుంది, అందుకనే వాళ్ళకి అక్కడ తినాలనిపిస్తుంది. అదే కారం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని సేమ్ టేస్ట్ వచ్చేలా చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తే రెసిపీ అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా మన ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ముందుగా మనం కారం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కారమే మనకి కూర టేస్ట్ని మొత్తం మార్చేస్తుంది. దానికోసం స్టవ్ మీద బాండి పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, చాలా తక్కువ వేసుకోండి. మనం పప్పులు అవి వేయిస్తాం కదా, ఎక్కువ నూనె వేసుకుంటే ముద్దగా అయిపోతుంది అనమాట. ఆయిల్ వేడెక్కక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర. ఇవి కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తున్నాయి. ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి వేసుకోవాలి. ఇక్కడ ఎండుమిర్చి నేను ఒక 10 వేసుకున్నాను. ఎందుకంటే మేము కారం ఎక్కువ తినం, తక్కువ తినం, మీడియంగా తింటాం. సో అందుకని నేను 10 కాయలు వేసుకున్నాను. మీరు తినగలిగే కారాన్ని బట్టి మీరు వేసుకోండి. కొన్ని ఎండుమిరపకాయలు కారం ఎక్కువగా ఉంటాయి, కొన్ని అసలు కారమే ఉండవు. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. కారం ఉప్పు కొలత చెప్పలేం కదండి, ఎవరు ఎక్కువ తింటారో తక్కువ తింటారో తెలియదు కదా. మీ దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో కొద్దిగా ఎండు కొబ్బరి, ఇంగువ వేసి చల్లారనివ్వాలి. ఇక్కడ ఎండు కొబ్బరి వేయడం వల్ల ఆ కారం టేస్ట్ అనేది మారిపోతుంది. సాధారణంగా మనం చేసే కారాల్లో ఎండు కొబ్బరి ఎక్కువగా యూజ్ చేయం, ఎక్కడెక్కడో తప్పితే కానీ యూజ్ చేయం మనం. ఎండు కొబ్బరి వేసిన కారం ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, ఒక వారం రోజులు నిల్వ ఉంటుంది అంతే. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. కానీ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోమని నేను చెప్పను, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే ఈ కారం టేస్ట్ బాగుంటుంది. అందుకే నేను ఎప్పుడు కూడా కారం అనేది ఫ్రెష్గా ప్రిపేర్ చేసే చేసుకోమని చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ 1/2 కేజీ దొండకాయలకి సరిపోయేంత కారమే చేసుకున్నాను నేను, ఇంకెక్కువ ఏం చేసుకోవట్లే. ఇది బాగా చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఎండు కొబ్బరి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత వేసాం కదా అని చెప్పి అనుకోకర్లేదండి, ఈ బాండి వేడికి అది వేగిపోతుంది. ఇది చల్లారి పొడి చేసుకునే లోపు మనం ఇక్కడ దొండకాయలు మగ్గించేసుకుందాం. ఎలాగో దొండకాయలు లేట్ అవుతాయి కదా మగ్గడం, ఆ లోపు ఇది కూడా చల్లారిపోతుంది. ఇప్పుడు ఇదే బాండీలో నూనె వేసి నేను దొండకాయలు వేయించేసుకుంటాను. ఈ కూరకి దొండకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటేనే బాగుంటాయి, పొడుగుగానే కట్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఈ ముక్కలు వేసేద్దాం. ఇప్పుడు రుచికి సరిపోయేంత ఉప్పు కూడా వేసేసి మూత పెట్టి మగ్గించేసుకుందాం. మగ్గిపోయే దొండకాయలు. ఇప్పుడు దీంట్లో మనం కారం వేసేసుకుందాం. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మనం ఆ పప్పులు ఎండుమిరపకాయలు అన్నీ వేయించినవే కాబట్టి ఇంక వేగన అవసరం లేదు, స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, రెడీ అయిపోయిందండి దొండకాయ కారం కూర. చాలా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని కలుపుకుని తింటే సూపర్ ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడు మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.